స్వాగతం. దేవుని మహాకృపను బట్టి కనికరను బట్టి మనం ఇప్పుడు వాక్య ధ్యానానికి వెళ్ళబోతున్నాం. దేవుని దయాదాక్షాలను మన మీద ఉండును గాక. ఇర్మియా గ్రంథం నుంచి 23వ అధ్యాయం 4వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. నేను వాటి మీద కాపరులను నియమించదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటేను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మాత్రం నేను వాటి మీద కాపరులను నియమిస్తానని మాట ఇచ్చావు. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనా తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు అన్నావు. మరి అలాంటి నమ్మకమైన కాపర్లు ఈ రోజుల్లో లేనందువలన గొర్రెలన్నీ చెదిరిపోతున్నాయి. గొర్రెలన్నీ అడవి మృగాలకు ఆహారం అవుతున్నాయి. దేవా, మరి కొంతమంది అయితే భయంకరంగా తలలు నరికి మందిరాలకు వేలాడదీస్తున్నారు. కాపరి సరిగా లేనందువల్ల మీ కృప తోడుగా ఉంచండి. నమ్మకమైన కాపర్లను నియమిస్తాను మాట ఇచ్చిన దేవా, ఈ ఆఖరి దినాలు నమ్మకమైన కాపరి అంటే నేను నీతో సావాసం చేసే వ్యక్తే కదా, నేను ఆనుకొని నడుచుకునే వ్యక్తే కదా. మరి అలాంటి వారు ఇప్పుడు మాకు కావాలి ఈ రోజుల్లో అంత్య దినాల్లో. కనుక దయచేసి మీరు మా కొరకు నిర్ణయించిన కాపరులను ప్రత్యక్షపరిచి ఆ కాపరి తనంలో ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా, ఒక్క గొర్రె కూడా కుంగిపోకుండా, ఒక్క గొర్రె కూడా నేను దిగులు పడకుండా, ఒక్క గొర్రె కూడా చెదిరిపోకుండా, నా ఒక్క గొర్రె కూడా రోగంతో బాధతోటి కుమిలిపోకుండా స్వస్థపరిచే వాటిని స్వస్థపరచడం, ఆదరించి వాటిని ఆదరించడం, ధైర్యపరచడం, హెచ్చరించిన విధంగా మంచి నమ్మకమైన కాపర్లు కావాలి నాయన. పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. నమ్మకస్తులు ఇంకా తక్కువ ఉన్నారు. నిజమైన కాపర్లు ఇంకా తక్కువ ఉన్నారు. తిండి ఆతురపడే కాపర్లే ఎక్కువ ఉన్నారు. స్వప్రయోజనం విచారించుకునే కాపర్లు ఎక్కువ ఉన్నారు. నీ గొర్రెల గురించి విచారించేవారు లేరు. అలాంటి వారిని పంపమని సహాయించమని దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను వాటి మీద కాపర్లు నియమించదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటేను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుడు మారు మనసు కలిసి నీతిమంతులుగా తీర్చి బాప్తిసాలు నడిపించి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి పరిశుద్ధులుగా మార్చి సంపూర్ణంగా మార్చడానికి ఏర్పాటు చేసుకున్న తన ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే గొర్రె లాంటి వారు. ఎవరికి హానికడి చేయకుండా సాత్వికంగా దీనత్వంతో ఉండేవారు. అయితే హెచ్కేలు 23:4 ఏం చెప్తున్నది? నమ్మకమైన కాపరు లేని సంగతి దేవుడు చూస్తున్నాడు. యెహోవాకు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. చూసిన మందలో దేవుడు చేరుస్తున్నాడు, వేరే వాటిని నశింపజేస్తున్నాడు. నశింపజేయటం అంటే అర్థమైంది, సరైన మేత వేయట్లేదు, రోగం వస్తే పట్టించుకోవట్లేదు, సమస్య వస్తే పట్టించుకోవటం లేదు, కుంగిపోతే పట్టించుకోవటం లేదు, దయ్యాలను మెడబడితే పట్టించుకోవటం లేదు, మాంత్రికులు మెడబడితే పట్టించుకోవటం లేదు, శత్రువులు మెడబడితే పట్టించుకోవటం లేదు, విరోధులు మెడబడితే పట్టించుకోవటం లేదు. ఇలాంటి కాపర్లు ఉన్నారు ఈ రోజున. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపులను గురించి ఇలాగ సెలవిస్తున్నాడు. మీరు నా గొర్రెను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్కులను బట్టి మిమ్మల్ని శిక్షించబోతున్నాను. ఇదే యెహోవా వాక్కు. చూస్తున్న గొర్రెలు మేపాల్సింది పోయి, గొర్రెల గురించి విచారించాల్సింది పోయి, గొర్రెలు పట్టించుకోవాల్సింది పోయి ఇంకా పైనుంచి చెదరగొట్టడం, వస్తే లేకపోతే లేదు గుడికి అని అనటం, ఇంకెన్నెన్నో సొంత కల్పితమైన బోధలు కలిపి చెప్పటం, కఠినంగా శిక్షించడం, గద్దించమని రాయబడినది అనటం, మరి ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు అన్నమాట పక్కన పెడుతున్నారు, లోబడాలంటున్నారు, ఎన్నెన్నో చెప్తున్నారు. నేను మేపుతున్న గొర్రెలను చెదరగొట్టి దేవుడు కళ్ళ ద్వారా మేపుతున్నాడు, దర్శన ద్వారా మేపుతున్నాడు, అభిషేకం ద్వారా మీద మేపుతున్నాడు. అభిషేకం అందితే దయ్యం అంటున్నారు, కలిస్తే సైతాన్ కళ అంటున్నారు, దర్శనం వస్తే దర్శనం ఏంటిది అంటున్నారు. చెదరగొట్టి పారదొలితిరి, నువ్వు దయ్యం పట్టిన దానం,
ఎక్కడికి వెళ్ళి పెంతుకో సంఘానికి వచ్చి దయ్యం అక్కడి పోయి దయ్యం తెచ్చినవా అనటం, భయం లేదు, భక్తి లేదు, ఏ కుడికే పడతా, ఏ మీటింగ్ పడతా మీటింగ్ పోతున్నాను చెప్పటం, ఇట్లా ఎన్నెన్నో కఠినమైన మాటలు పలుకుతున్నారు. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోతున్నాను, వారి మీదకి శిక్ష రాబోతున్నది. ఇదే యెహోవాకు. మరి నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలోంచి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. విసున్న దొడ్డి, సరైన దొడ్డి లేదు, సరైన కాపరి లేడు. దేవుడు దర్శనం ఇచ్చి పోగు చేస్తున్నాడు. రోగం కలిసి రోగం ఎక్కడ పోతుందో అక్కడ తీసుకొస్తున్నాడు. అవి అభివృద్ధి పొంది విస్తరించును. దేవుడే సమకూర్చబోతున్నాడు. మరి నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలోంచి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదనవి అభివృద్ధి పొంది విస్తరించను. నేను వాటి మీద కాపలు నియమించదను. దేవుడు కాపరి నియమిస్తే ఎలా ఉంటుంది తెలుసా? కొలతలేని ఆత్మతో పంపుతాడు, అన్ని వరాలతో పంపుతాడు, అన్ని పొలాలతో పంపుతాడు. ఇక మీదట అవి భయపడకుండాను, బెదిరిపోకుండాను, వాటిలో ఒకటైనా తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవాకు. కృష్ణ ఎలాంటి కాపరి ఏం చేస్తాడో, నిజమైన కాపరి వాటి భయాన్ని పోగొడతాడు, వాటి బెదిరిని పోగొడతాడు. ఒక్కటి కూడా తప్పిపోకుండా ఏది భయపడుతున్నదో, ఏది బెదురుతున్నదో దాన్ని లాలిస్తాడు, దానికి వాక్యం చెప్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. భయపడకు, ఉపవాసం ఉందా, నేను కూడా ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేయండి అనే విధంగా అనేక విధాలుగా ఒక తల్లి వాడిని ఆదరించినట్టుగా ఆదరిస్తారు. వీరు నా గొర్రెలను మేపెదరు. గొర్రెలు మేపుతారు, నిజమైన మేతేస్తారు, బలమైన మేతేస్తారు. ఇదే యెహోవాకు. అయితే గొర్రెలు మేపే కాపరికి ఉండే లక్షణాలు ఏంటి అంటే, కీర్తన 21:6 దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరికి ఉండే లక్షణాలు. దేవుడు పంపించిన కాపరి నిత్యము ఆశ్చర్యకారకుడుగా ఉన్నట్లు నేను అతను నియమించున్నావు. రోజు అనేకులకు ఆశ్చర్యానికి కారకుడుగా ఉంటాడు నిజమైన కాపరి. నీ సన్నిధిని సంతోషంతో తను ఉల్లసింపజేస్తున్నావు. రోజు ఆయన సన్నిధిలో కాలం గడుపుతాడు. దేవుని సన్నిధిలో కాలం గడపటం మాత్రం కాదు, ఆ కాలం గడిపినందుకు, అనేకులకు ఆశ్రయ కారకులుగా ఉండేందుకు, దేవుని సన్నిధిలో కాలం గడిపినందుకు సంతోషంతో దేవుడు ఆ కాపరిని ఉల్లసింపజేస్తాడు. ఇది దేవుని పద్ధతి. దేవుడు మన కొరకు నియమించిన కాపరి చేసే పని. అందుకొరకే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎవరైనా మారాలని, దుర్మార్గుడు కూడా నశించడానికి ఇష్టం లేదు. అందుకొరకే హెచ్కేల్ 34:9 కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ఈ రోజుల్లో చాలా మంది కాపర్లు దేవుడు మాట్లాడుతాడంటే నమ్మశక్యంగా కాపర్లు ఉన్నారు. దేవుడు ఎట్లా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. కళను నమ్మని వారు ఉన్నారు, దర్శనం నమ్మని వారు ఉన్నారు, అభిషేకం నమ్మని వారు ఉన్నారు, భాషలు నమ్మని వారు ఉన్నారు, సూచకలు నమ్మని వారు ఉన్నారు, గుర్తుల ద్వారా దేవుడు మాట్లాడు నమ్మని వారు ఉన్నారు, దయ్యాలు బట్టి అంటే నమ్మని వారు ఉన్నారు, దైవంలో కొట్టడం నమ్మని వారు ఉన్నారు, స్వస్థతలు అయితే అంటే నమ్మని వారు ఉన్నారు, ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంటే దవాఖానలు ఎందుకని క్రైస్తవులు ఉన్నారు, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయంటే హాస్పిటల్ ఎందుకని క్రైస్తవులు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పండి. కారణం ఏంటిది? వీరిలో దేవుని కార్యాల మీద అనుమానం, సందేహం. వాళ్ళకి ఎందుకు అనుమానం వస్తుంది, ఎందుకు సందేహం వస్తుంది? కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించండి. దేవుని మాట ఆలకించటం ఈ రోజుల్లో కాపర్లు. అసలు దేవుడు ఎట్లా మాట్లాడతాడని కాపర్లు ఉన్నారు, బోధకులు ఉన్నారు. నేను 50 సంవత్సరాలు ఎత్తింది, నాతోటి మాట్లాడిన దేవుడు నిన్నమన్నా నమ్మిన మీతో మాట్లాడుతున్నా అనే వాళ్ళు కూడా ఉన్నారు కాపర్లు. చాలా దుఃఖకరం అలాంటి విషయాలు. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించడి. కాపరైనంత మాత్రాన అంత విర్రవీగొద్దు. దేవుడు నేను కాపరిగా పిలిచిన మాట నిజమే. దేవుని మాట విను, బాగుపడుతూ. దేవుని మాట విను, నీ మంద పెద్దదవుతుంది. దేవుని మాట విను, నీ మాట చెదిరిపోయిన వాళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు. దేవుని మాట విను. నీకు శ్రమలు వస్తే దేవుడు లేనట్ట. చూడండి, బాప్తిస్మ యోహాను చూసినా, నేను ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తున్నదో అంటాడు. నీకు అంత మాత్రమేనా?
నా వెనుక చూడు నాకంటే శక్తిమంతుడు అంటాడు. ఆయన చెప్పుల వారిని ఇప్పటికీ యోగ్యుడను కానంటాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మలు అజ్ఞల బాప్తిస్మం ఇస్తుంటాడు. ఇవన్నీ ఆత్మచేత తనకు తెలియకుండానే పలికిన మాటలు. ఆత్మ ఉన్నప్పుడు మనం ఒక తీరుగా ఉంటాం, ఆత్మ లేనప్పుడు ఒక తీరుగా ఉంటాం. ఆత్మ ఎప్పుడు మన దగ్గర ఉండదంటే పిరికితనం వస్తే మనలో ఉండదు, అనుమానం వస్తే మనలో ఉండదు, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే మనలో ఉండదు. మనం వాక్యాన్ని ఆచితూచి వాక్యం నడిచే నడితే వాక్య ప్రకారం ఉన్నదా లేదా అని అంత డీప్ గా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తెలుసుకుని నడుచుకోవాలి. అందుకొరకే బాప్తిస్మ యోహాను ఆయన చెరసాలలో వేసినప్పుడు బైబిల్లో రాసినదేమో, చెరలో నాకు విడుదల ప్రకటించటకున్నా రాసినదేమో. ఆయన భౌతికంగా ఆలోచిస్తున్నాడు. అసలు లోకంలో ఉన్న మానవులందరూ చెరలో ఉన్నట్టే. సైతాను వల్ల ఉన్నారు, సైతాను చెరలో ఉన్నారు. వాడు చెరలో ఉన్నాడు, వీళ్ళని కూడా చెరలో ఉంచుతున్నాడు. చెరలో నుంచి ఎటు తీసుకుపోతారు? ఊరుకమ్మ మీద తీసుకుపోతారు. కనుక చెరలో నుంచి ఎటు తీసుకుపోతాడు? నరకాన్ని తీసుకుపోతాడు. కాబట్టి కాపర్లవారా, యెహోవా మాట ఆలకించుడి. బాప్తిస్మ యోహాను కంటే మనం పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు గొప్పవాడు అంటాడు యేసు ప్రభు. ఎందుకో తెలుసా? బాప్తిస్మ యోహానుకి చెరసాల్లో వేయబడ్డప్పుడు ఆయన అనుమానించాను, రాబోయేవాడు నువ్వేనా, వేరొకరికి కనిపెట్టుకుని వలన పోయి అడిగి రాపండి అని ఆయన శిష్యుల్ని యేసుపై దగ్గర పంపించాను. యేసుప్రభు చూడండి ఎంత దుఃఖపడతాడో, ఎంత బాధపడతాడో అసలు చెప్పొద్దు. అసలు ఆ మాట నాకైతే ఆ మాట ధ్యానించుకోవటానికే దుఃఖకరంగా ఉన్నది. అదే షడ్రక్ మెషక్ అబేద్నెగో చూడండి, మా దేవుడు రక్షించని సమర్థుడు, రక్షింపకపోయినా చచ్చిపోతా ఉన్నారు. ఏమంటాడు? రాబోయేవాడు నీవేనా, నువ్వు వేరొకరికొరకు కనిపెట్టుకున్న వలన క్రీస్తు చేస్తున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని రాబోయేవాడు నీవేనా, మేము వేరొకరికొరకు కనిపెట్టుకున్న వలన అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. వారు వెళ్ళి పోచుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యములకు వెళితిరి? గాలి కదులుతున్న రెల్లునా? మరి ఏమి చూడవెళితిరి? సన్న బట్టలు ధరించుకున్న మనుషులనా? ఇదిగో సన్న బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో ఉందరు కదా. మరి మీరు ఏమి చూడవెళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతనికి ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర మార్గం సిద్ధపరుచును అని ఎవరిని గురించి వ్రాయబడను? అతడే యోహాను. స్త్రీలు కన్న వాటిలో బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూస్తున్నా, పరలోక రాజ్యంలో మనం స్థలం సంపాదించుకుంటే చాలు, స్నానం సంపాదించుకుంటే చాలు, బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు. ఎందుకు? ఆయనకు బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఒక మాట, ఆపద వచ్చినప్పుడు ఒక మాట. భక్తి అంటే అలా ఉండకూడదండి. చెవిటి వారు వింటున్నారా? చనిపోయిన వారు లేపబడుతున్నారు వింటున్నారా? పేదలకు సువార్త ప్రకటించబడుతున్నారు వింటున్నారా? గుడ్డివారు చూపు పొందుతున్నారు వింటున్నారా? కుంటివారు నడుస్తున్నారు వింటున్నారా? కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు వింటున్నారా? ఇవన్నీ జరిగినప్పుడు ఆయన దేవుడు గాడా, రాబోయేవాడు ఆయనే గాడా? అంటే నీ దగ్గరకు వచ్చి నీ సమస్య పరిష్కారం చేస్తేనే ఆయన దేవుడా, రక్షకుడా, సృష్టికర్త? నీ దగ్గర రాకపోతే ఆయన కాడా? జాగ్రత్తగా వినండి. ఎందుకు మరి రోజుల్లో చాలా మంది చాలా గుడ్డితనంతో ఉంటున్నారు. చాలా దుఃఖకరమైన విషయం అది.
చాలా దుఃఖకరం. గొర్రెలు మేపాయా అంటే మేపటం చేత కాదు, వాటిని ఆదరించడం చేత కాదు, ధైర్యపరచడం చేత కాదు, ఓదార్చడం చేత కాదు, వాటిని పట్టించుకోవటం చేత కాదు, చెదిరిపోయిన వాటిని పట్టించుకోరు. అడవి మృగాలు తింటుంటే చూస్తూ ఉంటున్నారు, వాళ్ళ పుట్ట మాత్రం నింపుకుంటారు. నిజంగా నీకు అప్పగించిన పనిలో నువ్వు గొర్రెలు కాపాడటం అంటే రాత్రి బోళ్ళు గొర్రెలు కాపాడు రాత్రి నిద్రపోడు తెలుసా నీకు? ఈ రోజుల్లో సేవకులైతే ఇక మరి నమ్మకస్తులైతే నిద్రపోరు, నమ్మకస్తులు కాని వాళ్ళు మాత్రం దేవుడు అందుకోరికే అక్కడి నుంచి చెదరగొడతాడు. నా దగ్గర నుంచి నమ్మకస్తులను ఎన్నుకుంటాడు, వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళకు నేను వాటి మీద కాపులు నియమించదను, దేవుడే నియమిస్తాడు. నువ్వెవరు పంపితే వచ్చినవో, నువ్వు మనుషులు పంపితే వచ్చినవో, సంస్థ పంపితే వచ్చినవో, నీ అంతటా నువ్వే బయలుదేరి వచ్చినవో, పొట్ట తిప్పల కొరకు వచ్చినవో, ఇప్పుడు అన్ని శ్రమలు వస్తున్నాయి, బయటపడుతుంది. నీ అంతటా నువ్వే బయలుదేరిస్తే నువ్వు చాలా దుఃఖకరమైన పరిస్థితులకు వెళ్ళబోతున్నావు. దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు పంపుతాడు. దేవుని దగ్గర ఎదురు చూసడం లేదు, ఏం లేదు. దేవుని దగ్గర శక్తి పొందుకోవటం లేదు, ఏం లేదు. కాలాన్ని పడిస్తే ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న వాళ్ళందరూ బోధకులుగా ఉండవలసిన వారు. కానీ మొదటి మూల పాఠంలో మళ్ళీ ఒకడు మన వాళ్ళకు బోధించాల్సి వస్తున్నది. అట్లా ఉండకూడదు. మనం దేవుని వాక్యం అట్లా చెప్పటం లేదు. మరి మేపటం చేత కాదు, ఆదరించడం చేత కాదు, స్వస్థపరచడం చేత కాదు, దైవాన్ని కొట్టడం చేత కాదు, రోగిని బాగు చేయడం చేత కాదు, మళ్ళీ పైనుంచి ఆ పని చేసడం విమర్శించటం. అంటే నువ్వు ఎవరికి అనుకూలంగా ఉన్నావు? సైతానికి అనుకూలంగా ఉన్నావు. సైతానం చేస్తే దొంగతనం హత్యను నాశనం చేయటం మరి దేనికి రాడు, చంపి పడేస్తున్నాడు చాలా మందిని తెలుసా. దయచేసి అలా ఉండకండి. అందుకొరకే కీర్తన 21:6 ఆశ్రయ కారకుడుగా ఉన్నట్టు నియమించినావు. వాళ్ళ ఆశ్రయకే కారకుడే ఉండాలి సేవకుడు. నీ సన్నిధిని సంతోషతను ఉల్లాసింపజేస్తున్నావు. మన దేవుని సన్నిధిని ఉల్లాసంతో ఉండాలి. ఎక్కడుంటున్నావు? ఉల్లాసంతో. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. ఎక్కడుంటున్నావు? దేవుని మాట. రోమపత్రిక 8:31 ఇలా చెప్తుంది, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధుడు. దేవుడు ఎవరుకుంటాడు? ఎవరి పక్షాన్ని ఉంటాడు? ఆయన కుమారుడు చేసినట్టు సేవ చేసే వాళ్ళకే ఆయన పక్షంగా ఉంటాడు, వాళ్ళ పక్షంగా ఉంటాడు. ఆయన కుమారుడిది ఒక బోధ, వీళ్ళది ఒక బోధ అయితే వాళ్ళ పక్షం దేవుడు ఉండడు. యేసు ప్రభు లోకానికి మాదిరి చూపించడానికి వచ్చాడు. అపోస్తులు ఆ మాదిరిని అనుసరించి నడిచి భూలోకాన్ని తలకలు చేశారు, ఇక్కడ కూడా వచ్చారని పేరు తెచ్చుకున్నారు. అది నిజమైన సంఘం. అలా ఉండాలి. దాంట్లో మళ్ళీ ఎంతమంది ఉంటారు తెలుసా? వందలాది వేలాది మంది ఆరాధిస్తారు అక్కడికి వచ్చి, రక్షించబడతారు అక్కడికి వచ్చి, అద్భుతాలు చూస్తారు అక్కడికి వచ్చి. మళ్ళీ ఆ గొర్రెలు ఇప్పటికి కూడా మళ్ళా బొక్క చిక్కవు, మంచి మేత మేస్తా ఉంటాయి, పచ్చికల భూమిని వేస్తా ఉంటాయి. చాలా కృప, దేవుని దయాదాక్షలు ఉన్నాయి మన మీద. కనుక అసలు చేయకండి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుండు. ఎట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి. దేవుడు మన పక్షాన్ని ఎప్పుడు ఉంటాడు? యేసు నడిచినట్టు. యేసు పక్షాన్ని లేడా? ఎప్పుడున్నాడు? ఆత్మచేత రోజు నడిపించబడుతుంటాడు. 8:31 మనం చదువుకున్నాం రోమా. కానీ రోమా 8:14 ఏం చెప్తున్నది? దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడుతున్న వారు అందరూ దేవుని కుమారులు అందరూ అంటాడు. దేవుని ఆత్మ పొందుకోవాలి. ఎక్కడ పొందుకుంటున్నారు? ఆత్మచేతన వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? పొందుకున్న వాళ్ళు కూడా చాలా మంది నడవట్లేదు. చెప్పండి కదా, గొర్రెలు కాపరి ఏ గొర్రెకి ఏమైతాలో నీకేం తెలుసు? యజమాని తెలుసు. మరి యజమాని మాట నువ్వు వింటే కదా. కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. ఏ గొర్రెకి ఏమైతమయ్యాలో అని చెప్పేది. దయచేసి అయిపోయింది, ఏదో అయిపోయింది. ఎప్పటి నుంచి అలా చేయకండి. దేవుని కృప మేము ఉన్నది. దేవుడు మనం దీవించును గాక, దేవుడు మనం ఆశ్రయించును గాక. మంచి కాపర్లో మీరు కూడా ఒకరుగా అవుదురుగాక. బాప్తిస్మ యోహానులాగా అనుమానం సందేహం లేకుండా సాగిపోదాం గాక. దేవుడు మన పక్షం ఉండి మన విరోధులు ఇంకెవరు లేకుండా చేయను గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మా రక్షణకర్త, నేను వాటి మీద కాపలు నియమించదనన్నావు.
ఇక మీదట అవి భయపడకుండాను, భయపడే గొర్రెల విషయంలో, బెదిరిపోకుండా బెదిరిపోయే గొర్రెల విషయంలో, ఒకటైనా తప్పిపోకుండా తప్పిపోయిన గొర్రెల విషయంలో, వీరు నా గొర్రెలను మేపెదరు, సరైన రీతిగా మేపని మేత మేపని గొర్రెల విషయంలో, కాపర్ల విషయంలో, మంచి మేతకు నోసుకొని గొర్రెల విషయంలో ఇదే అంటున్నావు. నిత్యము ఆశ్చర్యకారకులను నియమించున్నావు, సన్నిధి సంతోషంతో రసింపజేస్తున్నావు. కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు విడుస్తున్నారు, చనిపోయిన వారు లేపడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని సెలవిచ్చిన మాట అనుసరించి ముందుకు సాగే వారంగా ఉండబోతున్నాం. ఇట్లుండగా ఏమన్నా దేవుడు మన పక్షం మనకు విరోధేవాడని చెప్పిన దేవా, ఇదిగో బిడ్డలకు నిజమైన కాపర్లకు విరోధి ఉండడు. ఎవడన్నా విరోధి ఓడిపోవలసిందే, విరోధి అవమానం పొందవలసిందే. కనుక నిజమైన కాపర్లుగా నియమించే కాపర్లుగా అందరూ కాపర్లు నీ నియామక ప్రకారం నీ దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని, శక్తి పొందుకొని సేవకులుగా ముందుకు సాగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి, సహాయం చేయమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్.